గెలిచే దమ్ము లేక కూటమి కట్టిన నమ్మకం లేక కక్కలేక మింగలేక ఆఖరికి అతిపెద్ద కుట్రకు తెరతీశారు. నారా జాతి అంటే ఇంతేనని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అడ్డంగా దొరికిపోయారు అబ్బా కొడుకులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కుట్రలకు తెరలేపారు. జగన్ మీ భూములు దోచేస్తాడని, వాటన్నింటినీ అమ్ముకుంటాడని ఐవీఆర్ఎస్ కాల్స్తో తప్పుడు ప్రచారాలు చేశారు. బీహారీ బాబు పీకే ఇచ్చిన సూచనలతోనే ఈ కుట్రలకు కుతంత్రాలకు దిగారు. కోట్ల రూపాయలు కుమ్మరించి ఇలాంటి సలహాలు ఇస్తాడనే కదా. కాకపోతే దొంగతనం చేసిన మరుక్షణమే దొరికిపోవడం వీళ్ల స్పెషాలిటీ అన్నట్టుగా సిఐడికి అబ్బా కొడుకులు అడ్డంగా దొరికిపోయారు. A1 A2గా ఎఫ్ఐఆర్లో చోటు సంపాదించుకున్నారు. తండ్రి నరాన కుట్రలు కుతంత్రాలు ఉంటే ఆ రక్తం పంచుకు పుట్టిన ఎర్రబుక్కు లోకేష్కు ఆ బుద్ధులు రాకుండా ఉంటాయా? నారారూప రాక్షసుల టీంలో ఉన్న 10 మందితో పాటు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైన సిఐడి కేసులు నమోదు చేసింది. కానీ 87 ఏళ్ల ఎల్లో తాత దొరకడు. పచ్చ పత్రికను అడ్డం పెట్టుకుని బతికేస్తుంటాడు. కానీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ కానీ, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కానీ చంద్రబాబును సమర్థించరు, అలాగని వ్యతిరేకించరు. ఆ చట్టాన్ని రూపొందించింది కేంద్రమే అన్న పురంధేశ్వరి చంద్రబాబు చేస్తోంది తప్పు అని మాత్రం అనడం లేదు. మరిది గారిపై ఉన్న అభిమానం అలాంటిది. మరి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు మంచివాడుగా మారుతాడని ఆశించడం మన పొరపాటే అవుతుందా? ఆ ఇంట పుట్టిన లోకేష్కు అవే బుద్ధులు రాకుండా ఉంటాయని ఆశించడం పొరపాటే అవుతుందా? నారా ఫ్యామిలీ అంటే దండుపాళెం గ్యాంగ్ అని ప్రజలు భావిస్తున్న వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కుట్రలు చేసిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 2, మీ భూముల్ని జగన్ దోచేస్తాడని దుష్ప్రచారం చేసిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 3, ప్రశాంత్ కిషోర్ సలహాతో ప్రజల్లో అపోహలు సృష్టించిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 4, ఐవీఆర్ఎస్ కాల్స్తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 5, ఈసీ ఆదేశాలతో సిఐడి విచారణలో అడ్డంగా బుక్ అయిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 6, అమల్లో లేని యాక్ట్ను రద్దు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 7, అమరావతి హైటెక్ సిటీలో భూములు దోచుకున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 8, రామోజీతో టైటిలింగ్ యాక్ట్ పై అబద్ధపు రాతలు రాయిస్తున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 9, ఎన్డీఏలో ఉంటూ బీజేపీ తీసుకొచ్చిన యాక్ట్ పైనే విషం చిమ్ముతున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 10, ఓటమి భయంతో కుట్రలు చేసి దొరికిపోయిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు, ఆయన పుత్రుడు సుపుత్రుడు లోకేష్ నాయుడు గారు సమాధానం ఇవ్వాలి.